అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కుంభమేళకు యాత్రికులు తండోపతండగాలుగా వస్తున్నారు. దేశం నలుమూలల నుంచి ఈ యొక్క త్రివేణి సంగమం, ఈ మహాకుంభమేళ ప్రయాగ్రాజ్ యొక్క దర్శనార్థం, పుణ్యస్నానార్థం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కి విపరీతంగా పబ్లిక్ వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ సౌకర్యాలు కానీ, ఇక్కడ యూపీ గవర్నమెంట్ చేపట్టినటువంటి సౌకర్యాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వసతులు కానీ చాలా చక్కగా ఉన్నాయి. ఎటువంటి అవాంతర్య సంఘటనలు ఏర్పాటు కాకుండా భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థ ఇక్కడ పటిష్ట ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ రక్షణ వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ట్రాఫిక్ జామ్ అనే వదంతుల్ని నమ్మకండి. ప్రజలు ఇంకా అవకాశం ఉంది, 26 వరకు దాకా ఉంది. కాబట్టి ఈ ప్రయాగ్రాజ్ యొక్క పుణ్యస్నానాలను దర్శించుకొని 144 సంవత్సరాలుగా వచ్చేటువంటి కుంభమేళలో పార్టిసిపేట్ చేస్తే పుణ్యం దక్కుతుందని ఒక నమ్మకం. దాన్ని కోరిక ఉన్న వాళ్ళు వచ్చి చక్కగా దీంట్లో పార్టిసిపేట్ చేసుకొని ఇక్కడ పుణ్యస్నానాలు చేయవచ్చని కోరుకుంటూ, ఎటువంటి అపోహలకు లోను కాకుండా చాలా చక్కగా నిర్మితమైనటువంటి ఈ యొక్క ఒక నగరాన్ని నడి బొడ్డున ఒక నగరాన్ని నిర్మించినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారిని కానీ, కేంద్రలో ఉన్నటువంటి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని కానీ దీన్ని కన్నులారా వీక్షించి మీరు డిసైడ్ కావచ్చు. జై భారత్ మాతాకి జై. జై కుంభమేళ. జై జై కుంభమేళ.